అవుతుంది సార్. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి జరిగే నష్టం నుంచి తేరుకోవడానికి 5 ఏళ్ళు టైం తీసుకునే విషయాలు జరిగిన తర్వాత అంటే ఇంకో 5 ఇయర్స్ జనాలు తేరుకోవడానికి టైం పట్టాలి. 5 to 10 ఇయర్స్. ఆ డెప్త్కి వెళ్ళి డిస్ట్రాయ్ అయితేనే మళ్ళీ టైం స్టార్ట్ అవుద్ది. అంటే మీకు సింపుల్గా మనం అన్నాం కదా సార్, జనాలను ఇబ్బంది పెట్టే నాయకులు యుద్ధాలు ఇప్పుడు ఎందుకు మరీ కంటిన్యూగా అయినాయి కదా సార్. ఆబ్వియస్గా జనాలు ఇబ్బంది పడ్డారు. రీకన్స్ట్రక్ట్ చేయాలి, మొత్తం ఫైనాన్షియల్గా రీకన్స్ట్రక్ట్ అవ్వాలి మనుషులు. అన్ని చోట్ల జరుగుతూ ఉంది అది. మీరు గమనించండి, మనం సినిమా ఆర్పులు జరిగినప్పుడు చెప్పాం, మీన రాశిలోకి శని వస్తే జనాల పని అయిపోయిందండి అని అన్నాం. ఆబ్వియస్గా అయిపోయింది కదా సార్. ఇప్పుడు ప్రస్తుతం మీన రాశిలో శని ఉన్నాడు. అయిపోయింది. దేశ జాతకం నేచర్లో ఎవరిని ఇబ్బంది పెడుతుందంటే కామన్ పీపుల్ని. యోగం లేని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి శని రెడీ అయింది సార్. రేపు బెత్తం పట్టుకొని కొడుతుంది. ఏది మేషంలోకి వచ్చాక మళ్ళీ వృషభంలోకి వెళ్ళినంత వరకు కనీసం ఊపిరాడదు ప్రజలకి. అంటే ప్రజలకు జాతకాలు ఉండవా అని మీరు అనొచ్చు. ప్రజలకు జాతకం అనేది ఉన్నా పనిచేయదు. అంటే అది ఎలాగంటే లిటిల్ థియరీ అండి. మీకు ఎలా చెప్తాం, నాయకుడు బట్టి వ్యవస్థ కదా, అంటే సొసైటీ. ప్రజలు బట్టే పొలిటీషియన్ సఫరింగ్ ఉంటుంది. ఈయన పెద్దది ఫెయిల్ అవ్వాలంటే వీళ్ళకి బ్యాడ్ టైం అయి ఉండాలి. అలా ఆ ప్యాటర్న్ ఇప్పుడు బ్రేక్ అయిపోద్ది. పబ్లిక్ అంతా కూడా ఇంకా సఫర్ అయ్యే రోజులు ఉన్నాయి. 5 ఇయర్స్, ఇంకా 5 ఇయర్స్ సఫర్ అవుతారు. ఇంకొక 5 ఏళ్ళు తప్పదు మనకి. తప్పదండి. అన్ని చోట్ల రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది సార్. అన్నీ బ్రేక్ అయిపోయి మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. ఇప్పుడు మీకు